అంటే వాటిని మనం రిపేర్ చేసుకోలేము, రీప్లేస్ చేయలేమంత ఉన్నప్పుడు లైఫ్ అనేది అక్కడనే స్ట్రక్ అవ్వదు. కాబట్టి మూవ్ ఆన్ అవ్వడం బెస్ట్ థింగ్ కదా. ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడే లేదంటే ఏదైనా ఒకటి ఆలోచించేటప్పుడే పేషెన్సీ తోటి, క్లారిటీతో, అంటే ఎట్లాంటి తొందరపాటు లేకుండా మన పైన వేరే ఏ ఇతర తాలూకు ప్రభావాలు పనిచేయకుండా సరిగ్గా ఒకసారి డెసిషన్ తీసుకుంటే మళ్ళీ ఆ డెసిషన్కి స్టిక్ అయి ఉండాలి. అంటే నేను అట్లనే ఉంటా. ఇక తర్వాత మన కెరియర్కి ఏది ఇంపార్టెంటో, మన లైఫ్లో మనకు ఏది ముఖ్యమో అటువైపు చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే లైఫ్ అనేది చాలా షార్ట్ స్పాన్. యాక్చువల్లీ మనం అనుకున్నంత పెద్దగా ఏమి ఉండదు లైఫ్. ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు. కాబట్టి చాలా మనకు ముఖ్యమైనవి, ఇంపార్టెంట్ అయిన థింగ్స్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం అనవసరమైన వాటిపైన టైం వేస్ట్ కూడా చేయదు. కాబట్టి ఆ విధంగా వెళ్ళాలి. నా వరకు నా లైఫ్లో నేను ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, లేకపోతే ఎన్ని గొడవలు వచ్చినా కలిసి ఉండాలనే ఛాన్స్, మళ్ళీ తిరిగి వెళ్ళాలనేది అనుకునేది ఒక వైఫ్కి మాత్రమే చేస్తుందండి. మిగతా ఎవరికి చేయను. ఎందుకంటే ఆమె నా కోసం వస్తుంది, ఎంతో కంట్రిబ్యూట్ చేస్తుంది నాకు, నా ఫ్యామిలీకి, తర్వాత నా పిల్లలకు. కాబట్టి ఆమెతోని మాత్రమే నేను మిగతా ఏదైనా కొంచెం నేను ఫ్లెక్సిబుల్గా ఉండడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. మిగతా ఎవరితోనైనా అంత వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలామంది లవ్ ఫెయిల్యూర్స్, సూసైడ్స్ అటెంప్ట్స్, లేదంటే డిప్రెషన్స్ ఇవన్నీ చూస్తుంటాం. అదంతా అటాచ్మెంట్ వల్ల వస్తుంది. ఆ పెయిన్ అనేది అందరికీ ఉంటుంది. కానీ దాన్ని ప్రాపర్గా డీల్ చేయాలి. అది డీల్ చేయకపోతే ఇట్లాంటి ఇబ్బందులే వస్తాయి. కానీ నేను మాత్రం ఒకటి 100% అష్యూరెన్స్ ఏంటంటే, వన్స్ నేను వద్దనుకున్న తర్వాత మళ్ళీ తిరిగి రావటము, నేను అక్కడ రాను, వెళ్ళాను. ఇంకా చూడటము, కనిపించడము ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే మనుషులు అన్నాక ఒక ప్లేస్లో ఉంటాము, ఒక పనిలో ఉంటాం కాబట్టి. కానీ మళ్ళీ అటాచ్ అవ్వడము, మళ్ళీ దగ్గర అవ్వడం అనేది నేను ఆ పొరపాట్లు ఎప్పుడు చేయలేదు. ఇప్పటివరకు నేను చేయను కూడా. అవి నేను ఎన్ని ఛాన్స్ తీసుకోవాలో, లేకపోతే ఎంత దాన్ని భరించాలి, ఇన్సల్ట్ కానీ లేకపోతే హర్ట్ కానీ ఎంత నేను బేర్ చేయగలను, దానికి ఒక పరిధి ఉంటుంది. తర్వాత యాజ్ ఏ పర్సన్గా మళ్ళీ నేను నా నుంచి సపరేట్ అయ్యి చూసినప్పుడు నా మీద నాకు సింపతి రావద్దు. ఆ విధంగా నాకు సింపతి వచ్చిందంటే ఇంకా అది వేస్ట్ అని అర్థం. ఇంకా నేను అట్లా చూస్తాను. అంటే ఏదైనా సరే నా సైడ్ నుంచి నాకు ప్రాబ్లం ఉంది, నాదే ప్రాబ్లం ఉంది అన్నట్టుగా అనిపిస్తే నేను ఇంకా బెటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.